చూడండి మనం ఇప్పుడు వరకు 1.2 వరకు చెప్తున్నాం కదన్నా 7th క్లాస్ లో. 7th క్లాస్ సంబంధించిన ఎక్సర్సైజ్ 1.2 ఓకే. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ 7.1.3లో ఫస్ట్ క్వశ్చన్ ఎవాల్యుయేట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. దానికి మనకి ఇప్పుడు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రౌండ్లో ఏ -30 డివైడెడ్ బై 10 అన్న. -30 డివైడెడ్ బై 10. ఇక్కడ మనకి డివిజన్ అనే సింబల్ ఉపయోగించాం. మనకి చాలా అట్లా డివిజన్ చేశారు. క్లోజర్ ప్రాపర్టీలో డివిజన్ చేశారు, కమ్యూటేటివ్ ప్రాపర్టీలో డివిజన్ చేశారు, అసోసియేటివ్ ప్రాపర్టీలో డివిజన్ చేశారు. అంటే మీకు డివిజన్ ఆల్మోస్ట్ వచ్చేసినట్లే. ఇప్పుడు ఈ డివిజన్ కూడా మీకు ఈజీ. ఇలా ఉన్నప్పుడు మనం డివిజన్ అని అర్థం చేస్తాం. ఎలా ఉన్నప్పుడు డివిజన్ అని అర్థం చేస్తాం. ఫస్ట్ దాన్ని యూనిట్ పైన వేసుకోవాలి. బై సెకండ్ అని డినామినేటర్ కింద వేసుకోవాలి. బై 10 ఓకే. అంటే 10 30 డివిజన్ చేయాలి. రాని వాళ్ళు ఏం చేయాలి?